మీకు తెలుసా, రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంటే చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుందని. దీన్ని మెడికల్ భాషలో సెప్సిస్ అంటారు. మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎక్కువైతే రక్తంలోకి చేరుతుంది. అది త్వరగా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాపాయం కూడా కలగచ్చు. సాధారణంగా రక్తంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కారణాలు ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, చర్మ గాయాలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి. ఒక చిన్న గాయం కూడా సరిగ్గా శుభ్రం చేయకపోతే దాని నుండి వచ్చిన బ్యాక్టీరియా రక్తంలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. దీనిలో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా జ్వరం, చలిగా, వణుకుగా, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, బలహీనంగా ఉండడం, గందరగోళంగా అనిపించడం. కొన్ని సందర్భాల్లో చర్మం పసుపు లేదా ఎరుపుగా మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవండి. ఎందుకంటే రక్తం ఇన్ఫెక్షన్ చాలా వేగంగా పెరుగుతుంది. ప్రికాషన్స్ కోసం చిన్న గాయమైన వెంటనే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ వచ్చే సూచనలు ఉంటే ఆలస్యం చేయకుండా చెకప్ చేయించుకోవాలి. డయాబెటీస్ లేదా ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ని నిర్లక్ష్యం చేయొద్దు. అందులోనూ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ని అస్సలు చేయొద్దు. ఎప్పుడూ శుభ్రత జాగ్రత్తలతో ఉండాలి. స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.